హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ట్రేడింగ్ ప్రశాంతంగా జరుగుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి కదా. ఎందుకనంటే ఏం జరగబోతుందో లాస్ట్ నైటే మనకి క్లూ ఉంది. కాబట్టి ఈరోజు రెడ్ క్యాండిల్ భయపెట్టని వారు అంటే ఎవరినైతే భయపెట్టలేదు అని అంటే అది మన చాణక్య స్టాక్ ట్రేడర్స్ సబ్స్క్రైబర్స్ అని చెప్పుకొని తీరాలి కదా. కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ని తెలియజేయండి అని చెప్తాను. ఈరోజు వీడియోలోకి వెళ్తే హాయిగా వీడియో చూసి నిద్రపోతురు. కానీ చూడమండి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఎనాలిసిస్ చూద్దాం ఈ వీడియోలో. అలాగే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ కంగ్రాట్స్. మీలో చాలామందికి అలాట్మెంట్ అయిందని నాకు తెలుసు. కాబట్టి దాని పరిస్థితి ఏంటో ఒక లుక్ వేద్దాం. వేదాంతకి సంబంధించిన న్యూస్ అప్డేట్ చూద్దాం. అలాగే Q2లో మనకి పర్సిస్టెంట్ సిస్టమ్స్, అలాగే టెక్ మహీంద్రా, థైరోకేర్ ఇట్లాంటి వాటి యొక్క Q2 అప్డేట్స్ చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథా గమనంతో వీడియోని సింపుల్గా చూడమని వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకుందామా. అలాగే కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు పనికొస్తుంది. లాస్ట్ నైట్ కూడా నేను ఈ విషయం చెప్పాను. సబ్స్క్రైబ్ చాలామంది చేశారు. చేయించండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి చేయించండి. ఎందుకనంటే మన ఛానల్ యొక్క యూనిక్నెస్ అనేది స్లోగా అర్థమవుతుంది. చూడండి స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. నిఫ్టీ యొక్క డే చార్ట్ అంటే ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 డేని రిప్రజెంట్ చేస్తుంది కదా. Q2 అప్డేట్స్ స్ట్రాంగ్గా రావటం, అలాగే రిజల్ట్స్ కూడా ఏంటంటే టీసీఎస్ లాంటి కంపెనీలు ఇట్లాంటివి ఏంటంటే రిజల్ట్స్ అనౌన్స్ చేసినవన్నీ కూడా స్టడీగానే ఉండటంతో అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. Q2 బిజినెస్ అప్డేట్స్ అలాగే ఎర్నింగ్స్ కూడా ఓవరాల్గా ఏంటంటే అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. అయితే మన ట్రంప్ మామ ఉన్నాడు కదా, మనకేంటంటే సడన్గా జలక్లిస్తూ ఉంటాడు. అయితే ట్రంప్ చైనా మీద 100% టారిఫ్ అని అనౌన్స్ చేయడంతో యుఎస్ మార్కెట్లు కుదేలయ్యాయని చెప్పొచ్చు కదా. కానీ మనం చాలా జాగ్రత్తగా చెప్పాము ఏమని. మనకి ఎందుకనంటే మండే మార్కెట్కి ముందు మనం సండే ఏం చెప్పాము అని అంటే ఓపెనింగ్ వెళ్ళి సెల్ చేయొద్దని. మీ అందరూ చూశారు. ఓపెనింగ్ సెల్ చేయకుండా చూసుంటే, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కనుక ఇనీషియల్ మూమెంట్లో ర్యాలీ, దాని తర్వాత హైయర్ లెవెల్లో నుంచి కాస్త సెల్లింగ్. కానీ ఓవరాల్గా ఏంటంటే పెద్ద డ్యామేజ్ అయితే మొన్న జరగలేదు. కానీ అది ఈరోజు జరుగుతుంది అని నిన్న నైట్ మనం మాట్లాడుకున్నాము. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్తాను. మరొకసారి చూడండి అస్తమానం అదే రిపీట్ చేస్తాను అనుకోవద్దు. కొత్త వాళ్ళు వస్తుంటారు. అలాగే ఏంటంటే ఒక్కసారికే అర్థం చేసుకొని వాళ్ళు ఉంటారు. సేమ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరేంటంటే స్టాక్ మార్కెట్లో ఎందుకు ఫెయిల్యూర్స్ ఉంటుంది 95% ఆఫ్ ది పీపుల్ అంటే ఎగ్జిస్టింగ్ లాజిక్స్ ఏవైతే ఉన్నాయో, సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయో, పెద్ద సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయో వాటి వెంబట బ్లైండ్గా ఫాలో అవుతారు. చూడమనిసి ఏది కూడా చూడొద్దని నేను అన్ను, కానీ ప్రతిదీ టెస్ట్ చేయాలి. బ్యాక్ టెస్టింగ్ చేయాలి, ఫార్వర్డ్ టెస్టింగ్ చేయాలి, దాని తర్వాత పేపర్ ట్రేడింగ్ చేయాలి. దాని తర్వాత ఏంటంటే స్లోగా ఒక్కొక్క ట్రేడ్ చేసుకుంటూ వెళ్తే మీకు తెలుస్తుంది. అలా కాకుండా గాబరా పడితే ఏంటంటే నష్టపోతాం అనమాట. సేమ్ థింగ్ ఏంటంటే ఇనీషియల్ మూమెంట్స్లో వచ్చే లాస్లు చూసి సంథింగ్ ఏదో లాజిక్స్ వెంపర్లాడుతూ ఉండటం వల్ల ఏంటంటే మన ఇన్నర్ సెన్స్ పోతుంది. మన సెన్స్ అప్లై చేసి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మార్కెట్ని ఏంటంటే పెద్ద కష్టమైన థింగ్ ఏం కాదు. కాలు మీద కాలు వేసుకొని సరదాగా ఆపర్చునిటీ వచ్చినప్పుడు లాగి పెట్టి కొట్టచ్చు మార్కెట్ని. అదే అన్నమాట. అయితే ట్రెండ్ అప్ ట్రెండే. మీ అందరికీ తెలుసు ట్రెండ్ ఎప్పుడన్నా చేంజ్ అవ్వాలి అని అంటే గట్టి నీటి న్యూస్ ఉండాలి. మ్యాక్రో డేటాలో ఏదన్నా జీడిపి నెంబర్స్ కానీ, ఆర్బీఐ ఇచ్చిన షాక్ కానీ, మన ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చే షాక్ కానీ, సర్ప్రైజులు కానీ ఇట్లాంటి వాటి వల్ల కానీ, ఎర్నింగ్స్లో వీక్నెస్ కానీ ఇట్లాంటి వాటి వల్ల అయితే కానీ మార్కెట్ ఏంటంటే డౌన్ ట్రెండ్కి వెళ్ళదు. కానీ స్టాక్ మార్కెట్ ఏంటంటే కంటిన్యూగా డైలీ పైకి వెళ్తుంది కదా, ఎంత అప్ ట్రెండ్ ఉన్నా. మధ్యలో ఏదైనా షాకుల వల్ల, టెంపరీ బ్యాడ్ న్యూస్ల వల్ల, అలాగే ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ వల్ల కూడా పడుతూ ఉంటాయి. కానీ ఇవాళ పడ్డ రెడ్ క్యాండిల్ ఏంటంటే ట్రంప్ చేసిన కామెంట్. అంటే ట్రంప్ మొన్న ఫ్రైడే చేసిన, అంటే లాస్ట్ వీక్ ఫ్రైడే చేసిన ఎఫెక్టు ఈరోజు క్యాండిల్లో కనిపించింది. అదేంటి నిన్న కనిపించచ్చు కదా అంటే చూడండి అందరికీ తెలిసిన న్యూస్ అప్డేట్ వల్ల ఇమీడియట్గా స్టాక్ మార్కెట్ రియాక్ట్ అవ్వలేదు. చూడండి మీకు డిమాండ్ సప్లై కనుక తెలుసుంటే మామూలుగా మీ ఊర్లో ఏదో ఒక రోడ్డు పడుతుందో, బ్రిడ్జ్ పడుతుందో, సంథింగ్ ఏదో ఒక అప్డేట్ వల్ల మనకి పొలాల రేట్లు సడన్గా ఉన్న పొలంగా 30 lakhs నుంచి ₹1,00,00,000 వెళ్ళిపోయినాయి అనుకోండి.
సో అప్పుడేంటంటే అమ్మేవాళ్ళు దొరకరు మీకు. మీరు నిజంగా కోటి పెట్టి కొనడానికి వెళ్ళడానికి ట్రై చేసినా కూడా ఏంటంటే అమ్మేవాడు నాకు 2 కోట్లు అంటాడు, 1.5 కోటి అంటాడు. అర్థమవుతుందా? అప్పుడేంటంటే నిజంగా ట్రేడ్స్ జరగవు, ఎగ్జిక్యూషన్ అనేది ఉండదు. సేమ్ థింగ్ స్టాక్ మార్కెట్లో కూడా ఇమీడియట్గా నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు రీటైల్ పీపుల్ సెల్ మోడ్లోకి వెళ్తారు. ఇన్స్టిట్యూషన్స్ కూడా సెల్ చేయాలి అంటే నెగిటివ్ న్యూసే, కానీ సెల్ చేయాలి అని అంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వవు. సో సేమ్ థింగ్ ఏంటంటే ఉన్న పళంగా సడన్గా వచ్చే బ్యాడ్ న్యూస్కి సడన్గా మార్కెట్ని టర్న్ చేస్తే ఇన్స్టిట్యూషన్స్ చూడండి ఇట్లా హ్యూజ్ క్వాంటిటీ ఇలా వేలల్లో ఇలా బై చేసుకుంటా పైకి వచ్చారు కదా. సో గ్యాప్ డౌన్ చేసుకొని అక్కడ నుంచి బలంగా నెట్టుకొని కిందకి వెళ్తే ఏంటంటే వాళ్ళు నష్టపోతారు కదా. అందుకని అలా చేయకుండా ఏం చేస్తారంటే సో కాస్త ముందుకు నెట్టి నరుకుతారు. అర్థమవుతుందా? మనం ఏంటంటే ఓపెనింగ్ చేసేయాలి అనుకుంటాం, కానీ అలా కాదు. అలా హైయర్ లెవెల్లోకి తీసుకొచ్చి చూడండి ప్రీవియస్ క్లోజింగ్ ఆరిజిన్స్ దగ్గరికి తీసుకొచ్చి అక్కడ నుంచి నరుకుతారు. సో దట్టు ఏంటంటే నిన్న నరకడం సాధ్యం కాదు, నిన్న సెల్ ఆఫ్ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఎక్కువ సెల్ ఆఫ్ చేయడం సాధ్యం కాదు హైయర్ లెవెల్లో. ఎందుకని? రిటైల్ పీపుల్కి తెలుసు ఏషియన్ మార్కెట్స్ డౌన్లో ఉన్నాయి, గిఫ్ట్ నిఫ్టీ డౌన్ ఉంది, ట్రంప్ ఆల్రెడీ ట్వీట్తో యుఎస్ మార్కెట్ని కంపు చేశాడు కదా. సో కాబట్టి ఆర్డర్లు దొరకవు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఏషియన్ మార్కెట్స్ మోస్తరుగా బాగానే ఉన్నాయి, గిఫ్ట్ నిఫ్టీ బాగానే ఉంది, యుఎస్ మార్కెట్లు గ్రీన్లో క్లోజ్ అయ్యాయి కదా. సో అందుకనే గ్యాప్ అప్ ఓపెనింగ్. సో అందుకని నిన్న ఒత్తి చెప్పాను మాట, ఏమని? గ్యాప్ అప్ అయితే నరుకుతారు అబ్బాయి అని. గ్యాప్ అప్ అయితే నరుకుతారు. ఎప్పుడైనా విన్నారా ఈ మాట ఎప్పుడైనా విన్నారా? జనరల్గా మీరు చూసే లాజిక్స్ ఎలా ఉంటాయి అంటే 25,000 కన్నా కింద ట్రేడ్ అయితే అప్పుడు నెగిటివ్గా మారుతాం, 25,100 కన్నా కింద 2 రోజులు పడుకుంటే అప్పుడు నెగిటివ్గా వెళ్తాం, లేదా ఏదైనా మూవింగ్ యావరేజ్ కన్నా కింద లేదా ఏదైనా సపోర్ట్ లైన్ కట్ అయితే అప్పుడు మనం సెల్లింగ్కి వెళ్ళమని చెప్పి మనల్ని పురమాయిస్తూ ఉంటాయి లాజిక్స్ కదా. కానీ సో స్టాక్ మార్కెట్ ఏంటంటే అంటే మనకి సోషల్ మీడియా పెద్ద హిందీ ఇంగ్లీషు మన ఇండియానే కాదు, పెద్ద మీరు యుఎస్ మార్కెట్లోకి వెళ్ళినా కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ లాజిక్సే ఫాలో అవుతుంటారు. సో వాళ్ళు చెప్పే లెవెల్ దాకా ఆగి కట్ అవ్వాలి అని అంటే మార్కెట్ ఆల్రెడీ రియాక్షన్ జరిగిపోయి ఉంటుంది. సేమ్ థింగ్ ఏంటంటే ఆ లెవెల్ దాకా ఆగి మనం వెళ్ళి ట్రేడ్ చేస్తే మళ్ళీ ఇరక్కపోతాం. సో అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి మన స్టాప్ లాస్లు కొడతా ఉంటాయి. సో మీరు ఇదే చూస్తూ ఉంటుంటారు. బిగినింగ్ డేస్లోనే నేను వీటిని ఐడెంటిఫై చేసి పసిగట్టాను. సో అదే మనం ఏంటంటే చూడండి వాళ్ళు ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ నిన్న చేయకుండా క్లవర్గా ఇవాళ కొడతారు. ఎందుకంటే గ్యాప్ అప్ అయినప్పుడు ఏంటంటే సో ఏషియన్ మార్కెట్స్ బాగున్నాయి, నిన్న యుఎస్ మార్కెట్స్ అంత పెంట చేస్తేనే సో మా అంటే పెద్దగా రియాక్ట్ అవ్వని మార్కెట్. సో మన మార్కెట్ స్ట్రాంగ్ మార్కెట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తారంటే గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు రీటైల్ పీపుల్ ఏంటంటే ఎగబడి బై చేస్తారు. ఎక్కువగా బై ఆర్డర్స్ దొరికే ఏరియా సో హైయర్ మార్కెట్లో ఓపెన్ అయినప్పుడు సో వాళ్ళు ఆల్రెడీ నిన్న సెల్ చేద్దాం అనుకున్నది ఇవాళ ఏంటంటే దాన్ని సో ప్రయోగిస్తారు. సో అదే మనం నిన్న ఊహించింది. సో ఇవాళ ఏంటంటే మీరు లేట్గా చూస్తున్నారు. సో నిన్న మీరు అనాలిసిస్ చూసుంటే నిన్న అడ్వాన్స్గా చూసుంటారు. సో కొత్తగా వచ్చిన వాళ్ళు సో ఈ వీడియో ఎండ్లో సో నిన్నటి వీడియోని కూడా పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. సో అదనమాట చక్కగా ఏంటంటే ఫ్రైడే క్లోజింగ్ ఏరియాకి తీసుకెళ్లారు మార్కెట్ని పైకి, చక్కగా అక్కడ నుంచి ఏంటంటే నరికారనమాట దెబ్బకి. సో అంతే సింపుల్. సో కాబట్టి రెడ్ కైండ్ ఆఫ్ క్యాండిల్ అంటే రెడ్ క్యాండిల్ ఫుల్ క్యాండిల్ పడే అవకాశాలు ఉంటాయి అనుకున్నాం, అదే పడింది. సో అలాగే ఇనీషియల్ మూమెంట్స్లో సెల్ ఆఫ్ జరిగే అవకాశాలు ఉంటాయి అనుకున్నాం. సో ఇనీషియల్ మూమెంట్స్ మీరు ఒక 10-15 మినిట్స్ అలా హైయర్ లెవెల్లో నిలబడి ఈడ్స్ కొట్టింది మార్కెట్ అని చెప్పి చెప్పచ్చు అనమాట. చక్కగా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. చూడండి సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 20,000 లాట్స్ బై, ఒక 3,000 లాట్స్ సెల్, చక్కగా ప్రాఫిట్ బుకింగ్ కదా. సో కాబట్టి రేపు ఎటు వెళ్ళినా ఇబ్బంది లేదు, వాళ్ళకి పైకి వెళ్ళినా ఇబ్బంది లేదు, కిందకి వెళ్ళినా ఇబ్బంది లేదు. కాబట్టి సో మనం రేపు గ్యాప్ డౌన్ అయితే మళ్ళీ ఏం చేయాలి? గ్యాప్ డౌన్ అయిందనుకోండి రేపు ఇమీడియట్గా వెళ్ళకూడదు మళ్ళీ మార్కెట్కి. గ్యాప్ డౌన్ అయ్యి ఏషియన్ మార్కెట్స్ అన్నీ డౌన్ ఉన్నాయి, గ్యాప్ డౌన్ అయిందనుకోండి సో లెట్ ద ర్యాలీ కమ్ టు ద టాప్. కాస్త ర్యాలీ అనేది ఈ ప్రీవియస్ క్లోజింగ్ అంటే నిన్నటి క్లోజింగ్ ఏదైతే ఉందో అంటే ఈరోజు క్లోజింగ్, సో ఈరోజు క్లోజింగ్ దగ్గరకు వచ్చినాక అక్కడ నుంచి హైయర్ లెవెల్లో సెల్లింగ్ వస్తుందేమో చూడండి. అంతేగాని ఓపెనింగ్ వెళ్ళొద్దు. బిగినర్స్ ఎస్పెషల్లీ చెప్తున్నాను, ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్కి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ ఇవ్వటం అనేది నేర్చుకోండి. అది కాస్త అబ్జర్వేషను. కొన్ని కేసెస్లో ఏంటంటే ఓపెనింగ్ ఎగబడాల్సి వస్తుంది. అది ఈ కాంటెక్స్ట్ కాదు, గ్యాప్ డౌన్ అయితే కాదు. సో అదనమాట.
సో ఎప్పుడు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయితే కాస్త ఆగాలి. న్యూట్రల్గా ఓపెన్ అవుతుంది చూసారా మార్కెట్, అప్పుడు మనం యాక్షన్ తీసుకోవాలి అని అంటే కరెక్ట్గా ప్రీవియస్ క్లోజింగ్ దగ్గరలో ఓపెన్ అవుతుందే అప్పుడు ఏంటంటే మనం సో ఇనీషియల్ మూమెంట్స్లో యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఇంట్రాడే ప్లేయర్ అయితే అదనమాట. కాబట్టి రేపు గ్యాప్ డౌన్ అయితే లెట్ ద ర్యాలీ కమ్ టు ద ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా, ఆ హైయర్ లెవెల్ నుంచి సెల్ ఆఫ్ వస్తుందేమో చూడండి. అది కలిసి అబ్జర్వ్ చేద్దాం. నేను కూడా ఉంటాను కదా టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అప్డేట్ అవ్వడానికి, చూసి ఆ కాన్సెప్ట్ని నేర్పిస్తాను. చూడండి ఒక 6 months నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. దాని తర్వాత టెస్ట్ చేయండి. అంటే ఈ 6 months కూడా టెస్ట్ చేస్తారు కదా, దాని తర్వాత ఏంటంటే మీకు ఓన్గా ఒక లాజిక్స్ అనేవి, మార్కెట్ని పర్సెప్షన్ ఎట్లా చూడాలి, మ్యాక్రో డేటా ఎలా మ్యాప్ చేయాలో తెలుస్తుంది. దాని తర్వాత ఒక్కొక్క ట్రేడు నిదానంగా వీక్లీ 1 ట్రేడో 2 weeksకి ఒక ట్రేడో చూసుకుంటా ఏం జరుగుతుందో రివ్యూ చేసుకుంటా అప్పుడు వెళ్ళండి. అది డబ్బులు పోతే రావు. అది మీరు ఆవేశపడి పర్సనల్ లోన్లు తీసుకొని చేశారంటే ఏంటంటే ఈఎంఐలు కట్టుకుంటూ ఉండాలి 2-3 ఏళ్ళు. సో ఆలోచించుకోండి. అది ఏముంది, మార్కెట్ ఎక్కడికి పోదు, ఇప్పుడు కాదే నిదానంగా చేసుకోవచ్చు. కానీ ఒక 6 months అబ్జర్వ్ చేయండి బిగినర్స్ అని చెప్తాను. ఆల్రెడీ 2-3 years నుంచి అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు సో ఎక్కడ చూసి కొట్టాలి, ఎక్కడ ఆగాలి అనేది పాటికి మీకు తెలిసే ఉంటుంది. 2-3 years నుంచి మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటే కనుక మీ అనుభవాలను కాస్త ఆ కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అదనమాట కథ సింపుల్గా. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఏంటంటే వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు సో వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏంటంటే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ మీరు అప్లై చేశారా? 50% ఇచ్చింది అలాట్మెంట్ వచ్చిన వాళ్ళకి తెలుసు కదా. అలాగే అలాట్మెంట్ మిస్ అయిన వాళ్ళు ఏంటంటే బాధపడద్దు, ఈసారి మిస్టేక్ చేయొద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ డిమాట్స్తో చేస్తే మీరు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి చేస్తే ఏంటంటే మీకు ఐపీఓ అలాట్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎవరికైనా డిమాట్ అకౌంట్ లేకపోతే ట్రేడింగ్ అకౌంట్, డిమాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ లింక్ ఇచ్చాను చూడండి. సో జస్ట్ ఈ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి డీటెయిల్స్ ఇస్తే 10 minutesలో అకౌంట్ ప్రాసెస్ అయిపోతుంది. అలాగే 2 కూడా పర్ ట్రేడ్ 20 rupees మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఓన్ డీపీ ఉంది, మన మనీ సేఫ్, ఎక్కడికి పోవు. అందుకే నేను అక్కడ అవి ప్లేస్ చేశాను. పర్ ట్రేడ్ 20 rupees మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు అంటే డిస్కౌంటెడ్. ఇంకేం కావాలి మనకి, జస్ట్ మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి పంపిస్తే మీకు ఏదైనా వెబినార్లు కానీ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. వాళ్ళు కూడా ఏదైనా టూల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా గైడ్లైన్స్లు కానీ ఇంకా అట్లాంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అనమాట. మీరు చేయాల్సిందల్లా జస్ట్ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. చూడండి సార్, రిజల్ట్స్లో సైయంట్ డిఎల్ఎం. సో సైయంట్ వేరు, సైయంట్ డిఎల్ఎం వేరు, ఎలక్ట్రానిక్స్ సంబంధించింది. సో రిజల్ట్స్ చూడండి, రెవెన్యూ 20% డౌన్ ఉంది, ప్యాట్ 113% అప్ ఉంది. సో అలాగే మార్జిన్ ఇంప్రూవ్ అయింది. చూడండి జస్ట్ రిజల్ట్స్ అప్డేట్. అలాగే పర్సిస్టెంట్ సిస్టమ్స్. సో పర్సిస్టెంట్ అనగానే ఒక ఎమోషన్ అనమాట. సో పూణేలో నేను జాబ్ చేసేటప్పుడు విప్రోలో అలా ఇంజువాడి నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్న ఈ పర్సిస్టెంట్ కనిపించేది. ఈ రోడ్డు స్టార్టింగ్ ఇంజువాడి phase 1కి వెళ్ళేటప్పుడు రోడ్డు ఈ చివరి నుంచి ఆ చివరికి ఉంటుంది. అది ఋగ్వేద, యజుర్వేద, సామవేద సో అని టైటిల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో పర్సిస్టెంట్ సిస్టమ్స్ యొక్క Q2 ఎర్నింగ్స్ చూస్తే ప్యాట్ 10% పెరిగింది, రెవెన్యూ 7.4% పెరిగింది, అలాగే మార్జిన్ కూడా మంచిగా ఇంప్రూవ్ అయింది. సో ఐటీ రిజల్ట్స్ అన్నీ బాగున్నాయి. ఐటీ స్టాక్సే మార్కెట్ని మంచిగా లీడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కాస్త 2 months నుంచి దెబ్బతిన్నాయి కదా బ్యాడ్ న్యూస్ల వల్ల. కానీ ఎర్నింగ్స్ డీవియేషన్ లేదు కాబట్టి సో మళ్ళీ వాటి వాల్యుయేషన్స్ వాటికి వస్తాయి. మీరు చేయాల్సింది అదే, స్టాక్ మార్కెట్లో మంచి క్వాలిటీ స్టాక్స్ అండర్ వాల్యుయేషన్స్లోకి వెళ్ళినప్పుడు కొనుక్కొని కూర్చోవడమే, సింపుల్ అబ్బాయి. చూడండి. అలాగే థైరోకేర్ Q2 అప్డేట్, ప్యాట్ 79% పెరిగింది, రెవెన్యూ 22% పెరిగింది. సో మార్జిన్స్ మంచిగా ఇంప్రూవ్ అయ్యాయి, మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది థైరోకేర్ అని చెప్పొచ్చు. చూడండి. అలాగే టెకెమ్ యొక్క రిజల్ట్స్ చూడండి. నెట్ ప్రాఫిట్ 4.8% పెరిగింది, రెవెన్యూ 4.8% పెరిగింది. ఇవన్నీ కూడా QOQ అంటే రీసెంట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే అర్థమవుతుంది. అలాగే మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. అలాగే వాళ్ళు 15 రూపాయల ఇంటర్మ్ డివిడెంట్ అంటే ఏంటంటే 2 AGMల మధ్యలో డివిడెంట్ ఇస్తే ఇంటర్మ్ అంటారు, AGMలో ఇస్తే ఫైనల్ డివిడెంట్ అంటారు. సో 15 రూపాయలు పర్ షేర్ ఇచ్చారంటే మంచిగా చదివిచ్చారని చెప్పొచ్చు. వారిని, వారి కుటుంబాన్ని ఆ ప్రకృతి చల్లగా చూడాలని కోరుకుందాం. చూడండి. అలాగే వేదాంత CCA అప్రూవ్స్ ఎక్విజిషన్ ఆఫ్ జయప్రకాష్ అసోసియేట్స్ బై వేదాంత. సో ఇది మంచి అప్డేట్గా చెప్పొచ్చు వేదాంత. చూడండి. అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. సో ఒకసారి చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఉన్న డేటాలో లాస్ట్ 5 yearsలో రెవెన్యూ గ్రోత్ ఉందా? ఉంది. ఫైనాన్సింగ్ ప్రాఫిట్లో గ్రోత్ ఉందా? ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్లో గ్రోత్ ఉందా? ఉంది. సో చూడండి, బజాజ్ మీరు ఏ కంపెనీ చూసినా రెవెన్యూ పెరుగుతుందా లేదా, కన్సిస్టెన్సీ ఉందా లేదా చూసుకోండి. మెయిన్ అది ఇంపార్టెంట్. దాని తర్వాత ప్రాఫిట్స్ అది. అలాగే మనకి చూడండి స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ చూస్తే
39 PEలో ఉంది. సో బజాజ్ స్టాక్స్ ఏంటంటే బజాజ్ ఫినాన్స్ కానీ ఫిన్సర్వ్ కానీ వాటిలో నుంచి వచ్చిందే కదా ఇది. సో ఇవేంటంటే వెరీ లో PEలో దొరకాలంటే దొరకదు, కష్టం. సో ఇప్పుడు ఏంటంటే రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉంది. అలాగే హౌసింగ్ ఫైనాన్స్ సెగ్మెంట్లో చాలా కాంపిటీషన్ ఉంది, కానీ వీళ్ళకున్న క్లయింట్ బేస్తో అలాగే బిజినెస్ టాక్టిక్స్తో ఏంటంటే గట్టిగా కొడతారు మార్కెట్ షేర్ని ఇంకా ఫర్దర్గా కూడా గ్రాప్ చేస్తారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. అలాగే వాళ్ళ గైడ్లైన్స్ కూడా అట్లాగే ఉన్నాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి అంటాను. ప్రోస్ అవి, కాన్స్ అయితే ఏంటంటే మనం చెప్పలేము, భవిష్యత్తు బిజినెస్ ఎట్లయినా ఉండొచ్చు, మధ్యలో ఏదైనా డీవియేషన్ ఉండొచ్చు. సో అదనమాట హెవీ కాంపిటీషన్ ఈ సెగ్మెంట్లో, హౌసింగ్ ఫైనాన్స్ సెగ్మెంట్లో చాలా కంపెనీలు ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఒకసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి అని చెప్పి చెప్తాను. సో రీజనబుల్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతూ ఉంది, ఇది ఒకసారి ఇన్వెస్టర్లు అబ్జర్వ్ చేయగలరు. చూడండి సార్, వీడియోలో చెప్పేవన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు, అందువల్ల మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్స్ తీసుకోవాలి మీరు ఏ అయినా కానీ. చూడండి సార్, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ట్రెండ్ అప్ సైడే, కానీ టెంపరీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. కానీ మనకు దీవాళీ ఉంది కాబట్టి సో ఏదైనా టెంపరీ ప్రాఫిట్ బుకింగ్ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. ఎందుకంటే స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళడానికి ఏ క్షణమైనా మార్కెట్ మళ్ళీ ఏంటంటే పైకి వెళ్ళచ్చు. ఎందుకంటే దీవాళీకి ముందు సెంటిమెంట్ బయింగ్ అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో తెగ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎందుకంటే బిగ్గెస్ట్ ఫెస్టివల్, నేను పూణేలో ఉన్నప్పుడు చూసామండి దీవాళీ. ఇదేంట్రా బాబు, 1 వీక్ ముందు నుంచే దీవాళీ మనకి రోజు ఎలాగైతే టపాసులు కలుస్తారో మనకి, వాళ్ళకి 1 వీక్ ముందు నుంచే కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటో దీవాళీ, ఇవాళ దీవాళీ కాదు ఎందుకని వాళ్ళు చేసుకుంటారు అనిపిస్తుంది అనమాట. అలాగే దీవాళీ అయిపోయినా కూడా కనిపిస్తూ ఉంటుంది, అలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మంచి బయింగ్ కూడా స్టాక్ మార్కెట్లో జరుగుతూ ఉంటుంది, సెంటిమెంట్తో తెగ బై చేస్తూ ఉంటారు. కాబట్టి సో ఆ సెంటిమెంట్తో ఏంటంటే ఏ క్షణమైనా మళ్ళీ ఎగబడి పైకి వెళ్ళొచ్చు అనమాట. కాబట్టి ఏదైనా డిప్స్ని ఇంట్రాడే డిప్స్ లాగానే ఇంట్రాడే వరకే చేసుకోమంటాను. కానీ స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇది రివర్స్ అయ్యి పైకి వెళ్ళేటప్పుడు, డిప్స్ వచ్చి రివర్స్ అయ్యి పైకి వెళ్ళేటప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం అనేది అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా చూసుకుంటే మీకు ఉపయోగపడుతుందని చెప్పి చెప్తాను. సో ఆకలేస్తుంది ఫ్రెండ్స్, నేను తినలేదు. సో ఆల్రెడీ 8 అయింది, 8:30 అయిపోద్ది మీకు అప్లోడ్ చేసేటప్పటికి. కాబట్టి వీడియో ముగిస్తున్నాను. ఏదైనా హెడ్డింగ్లో పెట్టి కనుక నేను కవర్ చేయకపోతే రేపు కవర్ చేస్తాను. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మర్చిపోయాం, ఇప్పుడు కవర్ చేశాం కదా అట్లా. సో వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్లు చెప్పండి. బహుశా ఏంటంటే స్టాక్ మార్కెట్లో కొత్త గొప్ప ఒక 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి అంత ఈజీగా మన ఛానల్ ఎక్కదు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి మీరు దగ్గరుండి సబ్స్క్రైబ్ చేయించి మీరు అర్థమయ్యేటట్టు మీరు కూడా చెప్తుండాలన్నమాట. అదనమాట. మనం కుదిరితే ఈ సండే ఏంటంటే కాస్త వెబినార్లు అవి ప్లాన్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను. సో మన డీమ్యాట్ గ్రూప్ మెంబర్స్కి అది ఫ్రెండ్స్ మనకి. బాయ్, గుడ్ నైట్.